నమస్తే. కేసీఆర్కి రిలీఫ్ దొరికిందా లేదు కేసీఆర్కి మరింత ఉచ్చు బిగిసిందా? ఇది చర్చ. సో ఏ విషయంలో ఈ చర్చ నడుస్తున్నది? కేసీఆర్కు రిలీఫ్ దొరికిందా లేదు మరింత ఉచ్చు బిగిసిందా అని చెప్పే దాంట్లో విద్యుత్ ఒప్పందాల విషయంలో ముఖ్యంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి అండ్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, ఈ టోటల్ పవర్ ప్రాజెక్ట్స్ కుంభకోణాల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది, జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్. ఈ కమిషన్కి చైర్మన్గా ఎల్ నరసింహారెడ్డి గారిని నియమించింది రిటైర్డ్ జడ్జ్. సో ఈ ఎంక్వైరీ కమిషన్ విచారణ ప్రారంభించింది, చాలామందిని విచారించింది, చాలామంది ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ని విచారించింది. చాలామందిని విచారించే క్రమంలో టోటల్గా ఏ ప్రభుత్వ హయాంలో అయితే జరిగిందో ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఎవరైతే పనిచేశారో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఈ నిర్ణయాలు జరిగినాయి కాబట్టి, ఈ వ్యవహారం అంతా జరిగింది కాబట్టి ఆయనకి నోటీస్ ఇచ్చారు. నరసింహారెడ్డి నేతృత్వంలో నడుస్తున్న జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ కేసీఆర్కి నోటీస్ ఇచ్చి వివరణ ఇవ్వాలి అని చెప్పింది. కేసీఆర్ ఒక 12 పేజీల లేఖ రాసిండు కమిషన్కి. ఏమని? ఈఆర్సీ తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఎంక్వైరీ కమిషన్ వేసే అధికారం లేదు, అసలు ఈ ఎంక్వైరీ కమిషన్ అన్నదే తప్పు, చట్టబద్ధం కాదు, విచారణ చేసే అర్హత లేదు, అసలు మీరే తప్పుకోవాలి, నాకు నోటీస్ ఇవ్వడం ఏంది అని ఓ నోటీస్ పంపిండు, ఒక రిప్లై ఇచ్చిండు. దానికి సంతృప్తి చెందని కమిషన్ చైర్మన్ మళ్ళీ మరో నోటీస్ ఇచ్చిండు, మీరు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం ఉంది అని, ప్రత్యక్షంగా హాజరు కావాలి అని. సో ఇమీడియట్గా కేసీఆర్ ఏం చేసిందంటే తేడా కొడుతున్నది. ఆల్రెడీ ఫామ్ హౌస్లో పెద్ద పెద్ద డిస్కషన్ జరిగినాయి, మాజీ జడ్జిలని, లాయర్లని, వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి ఏం చేద్దాం, మొత్తం ఇలా పీకల్లో తిరుక్కుపోయినాం, ఏం చేయాలని హైకోర్టుకు పోయిండు. హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసిండు. హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఈ హైకోర్టు రిట్ వేసిన పిటిషన్కి, హైకోర్టులో వేసిన పిటిషన్కి నెంబర్ ఇవ్వాలా వద్దా రిట్ పిటిషన్ కానీ ఒక ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. మొత్తానికి హైకోర్టు నెంబర్ ఇచ్చింది. నెంబర్ ఇచ్చిన తర్వాత ఈ పిటిషన్ అసలు విచారణకు అర్హత ఉందా లేదా ఈ పిటిషన్ కానీ దాంట్లో భాగంగా జరిగిన విచారణలో మొత్తానికి హైకోర్టు ఏం చేసిందంటే ఇది విచారణ అర్హత లేదు దీనికి, ఈ పిటిషన్కి అని డిస్మిస్ చేసింది. ఇమీడియట్గా కేసీఆర్ ఏం చేసిండు, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయిండు. ఆ సుప్రీంకోర్టుకు వెళ్ళిన దానిపైనే ఇవాళ విచారణ జరిగింది. ఉదయం కోర్టు ఫస్ట్ అవర్లోనే దీనిపైన ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఇరు పక్షాల లాయర్లు, ఇటు గవర్నమెంట్ వైపు నుంచి అటు కేసీఆర్ వైపు నుంచి లాయర్లు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, వాదనలు జరిగినాయి. సో ఈ ఆర్గ్యుమెంట్స్ తర్వాత, ఈ వాదనల తర్వాత ఒక అవుట్కమ్ బయటకు వచ్చింది. సో ఈ రిజల్ట్ అంటే కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనమాట. సో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కేసీఆర్కి రిలీఫ్ ఇచ్చిందా, కేసీఆర్కు మరింత ఉచ్చు బిగిసిందా అన్నది ఇక్కడ పాయింట్. కొంత అసలు ఇందులో అయితే కన్ఫ్యూజనే లేదు, అందులో అసలు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, చాలా క్లారిటీ ఉంది, నేను చెప్తా. సో అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పిందంటే, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏమన్నారు, హైకోర్టు అసలు ఏమీ మా వాదన వినకుండానే పిటిషన్ని డిస్మిస్ చేసింది, ఇది కరెక్ట్ కాదు, అందుకే మేము సుప్రీంకోర్టు వరకు వచ్చినాం. సో ఇమీడియట్గా ఈఆర్సీ అంటే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ మీద ఇలాంటి ఎంక్వైరీలు చేయడం కరెక్ట్ కాదు. సో ఇమీడియట్గా ఈ టోటల్ ఎంక్వైరీ కమిషన్ని రద్దు చేసేయాలి అని కేసీఆర్ తరపు లాయరు ఆయన ముకుల్ రోహ్తగి వాదన షురూ చేసిండు. సో ఆర్గ్యుమెంట్స్ వాదనలు జరిగినాయి, ఇరుపక్షాలు వాదన చేసినాయి. సో చివరికి జడ్జి ఏం చేసిందంటే, ఇప్పుడు బేసిక్గా వీళ్ళు ప్రధానంగా ఫోకస్ చేసింది ఏంటి, మరి దీనికి ఏంటి బేసు, మీరు ఈ విచారణ సరిగ్గా జరగట్లేదు అనడానికంటే ఇగో ఎల్ నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్లో అసలు తప్పంతా జరిగిపోయిందని ముందే చెప్పేసిండు, ఎంక్వైరీ చేయకముందే తప్పు జరిగిందని ఎట్లా చెప్తారు అని అన్నారు. అప్పుడు ఏమన్నారంటే మరి కోర్టు ఏం చెప్పింది, మరి జడ్జి మారిస్తే అయిపోద్ది కదా, ఎంక్వైరీ కమిషన్ తీసేయడం ఏంది అని. సరే మీకు జడ్జి అభ్యంతరం అంటున్నారు కదా, సరే ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్, కొంత అది ఇబ్బందే, ప్రెస్ మీట్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు అని కోర్టు నమ్మి ఎవరైతే ఎల్ నరసింహారెడ్డి గారు ఉన్నారో ఆ చైర్మన్ని మార్చాలి అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, వెరీ క్లియర్. సో అప్పటికే ప్రభుత్వం తరపు లాయర్లు ఏం చెప్పారంటే, సరే మేము మార్చడానికి రెడీగా ఉన్నాం, మాకు ఏ ఇబ్బంది లేదని చెప్పారు. వాళ్ళు చెప్పిన మరుక్షణమే ఒక గంట 2 గంటల్లోనే నరసింహారెడ్డి గారు ఇమీడియట్గా లంచ్ అవర్లోనే ఆయన సేమ్ యాజ్ ఆ పదవికి రాజీనామా కూడా చేసేశారు, ఏది ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ పదవికి. ఇక్కడ కేసీఆర్ కోరుకున్నది ఏంది, కేసీఆర్ కావాలని అనుకున్నది ఏంది, కేసీఆర్ ఏమనుకున్నాడు, కమిషనే రద్దు అయిపోవాలా, అసలు ఎంక్వైరీ జరగొద్దు అనుకున్నాడు. దీనికి ట్రిబ్యునల్స్ ఉంటాయి, ఇంకొకటి ఉంటుంది, అప్పిలేట్ అథారిటీస్ ఉంటాయి, ఇవన్నీ ఉండగా కమిషన్ వేయడం తప్పు అన్నది కేసీఆర్ వాదన. అట్లా ఉండదు స్వామి, ఇది ఎంక్వైరీ జరగడంలో తప్పేమీ లేదు, ఎంక్వైరీ జరుగుతుంది, బట్ మీకు ఆ చైర్మన్ నియామకం పట్ల, చైర్మన్ వ్యవహార శైలి పట్ల మీకు అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి
సో ఆ చైర్మన్ని మార్చండి అని గవర్నమెంట్ని కోర్టు ఆదేశించింది. సో ఇక్కడ కమిషన్ ఎంక్వైరీ ఎక్కడ ఆగలే, యాజ్ ఇట్ ఈస్గా నెంబర్లేం మారవు. ఇప్పుడు నరసింహారెడ్డి గారు మారినంత మాత్రాన కేసీఆర్ చేసిన తప్పులు ఒప్పులు కావు, కేసీఆర్ నీతివంతుడు అయిపోడు. జరిగింది ఆడనే ఉంటుంది, ఎంక్వైరీ అట్లనే నడుస్తుంది. ఇంకొకటి కోర్టు ఏం చెప్పిందంటే అసలు ఈ ఎంక్వైరీ కమిషన్ అన్నది అంటే వాళ్ళ లాయర్లు వాదిస్తున్నప్పుడు అసలు ఎంక్వైరీ కమిషన్ అన్నది మొత్తం చర్యలు తీసుకునే కమిషన్ కాదు కదా, వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు, రిపోర్ట్ గవర్నమెంట్ ముందు పెడితే గవర్నమెంట్ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తుంది. సో అలాంటప్పుడు దీని మీద ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు? సో ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకొని మీకు జడ్జి అభ్యంతరం అంటున్నారు కాబట్టి సో జడ్జిని మార్చేయండి, ఆ రిటైర్డ్ జడ్జిని చైర్మన్ని మార్చేయండి సరిపోతుంది అని కోర్టు తేల్చేసింది. కమిషన్ రద్దు అయిద్దని అనుకున్నారు, కమిషన్ రద్దు కాలే. సో ఇప్పుడేంటి, ఎల్ నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు కేసీఆర్కి నోటీస్ ఇచ్చి మీరు హాజరు కావాలని, ఇప్పుడు కొత్తగా వచ్చే జడ్జి కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ నోటీస్ ఇస్తే ఆయన ఎక్కడ పోవడానికి అవకాశం లేదు, సర్చుకుంటూ వచ్చి కమిషన్ ముందు అటెండ్ కావాల్సిందే. ఇది రిలీఫ్ ఎట్లయితుంది? ఇది రిలీఫ్ కాదు కాబట్టే, కేసీఆర్కి ఎలాంటి రిలీఫ్ రాలేదు కాబట్టే ఇవాళ టీ న్యూస్లో కూడా ఎక్కడ పెద్దగా దీని గురించిన వార్తలు ఏమి వస్తలేవు. మరి ఇప్పుడు ఏమైనా వస్తాయో చెప్పలేం కానీ. సో ఇది ఎట్టి పరిస్థితిలో కేసీఆర్కి రిలీఫ్ కాదు, ఇది మరింత ఉచ్చు బిగుసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే నరసింహారెడ్డి గారు కొంత సౌమ్యుడు, ఆయన కొంత ఆర్ఎస్ఎస్ ఈ బ్యాక్గ్రౌండ్ అని అంటున్నప్పటికీ కూడా చాలామంది నేను ఇంటర్వ్యూలు చేసినప్పుడు కొంత సెక్యులర్ భావాలు వినిపించే వాళ్ళు కూడా ఆయన్ని మెచ్చుకుంటున్నారు. సో మంచి జడ్జ్ ఆయన, మంచి తెలంగాణ కోసం కొట్లాడిండు, అట్లా ఇట్లా తెలంగాణ కోసం కొన్ని నిర్ణయాల విషయంలో మనకు ఉపయోగపడ్డాడన్న ఒక అభిప్రాయాన్ని కూడా చాలామంది చెప్పారు. కొంత సౌమ్యుడు, తెలంగాణ గురించి తెలుసు, కొంత ఈ వ్యవహారంలో కొంత మరింత దూకుడుగా వెళ్ళని వ్యక్తి. సో ఇవన్నీ ఉన్న వ్యక్తిని కాదని ఇప్పుడు ఒక మొండి ఆయన తెచ్చిపెట్టిరు అనుకుందాం, అప్పుడు ఉంటుంది ఇంకా సినిమా గట్టిగా. అందుకే దీనివల్ల కేసీఆర్కి ఎటువంటి ఊరట కానీ రిలీఫ్ కానీ ఈ తీర్పు వల్ల రాలేదు. యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ వ్యక్తి మారుతున్నాడు, చైర్మన్ పోస్ట్లో ఉన్న వ్యక్తి మారుతున్నాడు తప్ప ఎంక్వైరీ మాత్రం సేమ్. సరే పోనీ ఏమైనా కేసీఆర్ ఏమి తప్పు చేయకుండానే నరసింహారెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పిండా? ఇక మనం అదంతా చెప్పుకుంటూ పోతే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందము, భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు, వీటికి సంబంధించిన విషయాల్లో అసలు టోటల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి మొత్తం మాట్లాడితే వేలాది కోట్ల నష్టాల్లోకి నెట్టేసిండు. 70-80 వేల కోట్ల నష్టాల్లో ఉన్నది. కొలాప్స్ అయిపోయినాయి మొత్తం డిస్కమ్లంతా కూడా. సిచ్యువేషన్ చాలా వరస్ట్గా తయారైపోయింది. ఇంకా అక్కడ ఓపెన్ తెరిచిన మొత్తం పుస్తకం అంతా క్లియర్గా ఉన్న తర్వాత కుంభకోణాలన్నీ ఇంకా మీరు తప్పించుకోవడానికి అవకాశం ఏముంది? ఒక రిటైర్డ్ జడ్జి పోతే ఇంకొక రిటైర్డ్ జడ్జి వస్తుంది ఆ ప్లేస్, ఇంకొక చైర్మన్ వస్తాడు, ఎంక్వైరీ యాజ్ ఇట్ ఈజ్. ఇంకొకటి విషయం ఏం చెప్పింది కోర్టు అంటే రీనోటిఫికేషన్ అక్కర్లేదు అని చాలా క్లియర్గా చెప్పింది. అంటే ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎంక్వైరీ కమిషన్ వేశారు, రిటైర్డ్ జడ్జి నియమించాయి, ఎంక్వైరీ నడుస్తున్నదో నో రీనోటిఫికేషన్. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ఏదైతే పాత నోటిఫికేషన్ ఉందో అదే నోటిఫికేషన్ ప్రకారంగా కొత్త చైర్మన్ని ఆ ప్లేస్లో నియమిస్తారు, అంతే తప్ప మళ్ళీ రీనోటిఫికేషన్ చేయడం, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయడం నో. యాజ్ టీజ్గా ఏదైతే నడుస్తుందో అంత జరుగుతుంది ప్రక్రియ. ఇప్పుడు కేసీఆర్కి ఆల్రెడీ మొన్న నోటీస్ ఇచ్చున్నారు, మొన్న బోలైన సుప్రీంకోర్టులో కేసు వేసిండు. ఇప్పుడు ఆయన పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కమిషన్ ముందుకి. సో ఇది వెరీ క్లియర్. అందుకే పేపర్స్ కూడా ఇవాళ అంటే ఇది క్లారిటీ రావాలని, ఇంకే కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఈ వీడియో చేస్తున్నాను నేను. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపైన ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ చైర్మన్ను మార్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడం పైన సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ చైర్మన్ను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది. మధ్యాహ్నం 2 గంటల్లోపు నూతన చైర్మన్ పేరు వెల్లడిస్తామని పేర్కొన్నది. భోజన విరామం తరువాత తదుపరి విచారణ కొనసాగిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే భోజన విరామ సమయంలో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. విద్యుత్ ఒప్పందాలపైన విచారణ నుంచి తప్పుకున్నట్లు ఓ న్యాయవాది ద్వారా జస్టిస్ నరసింహారెడ్డి సుప్రీంకోర్టుకు లేఖ పంపారు. దీంతో ఆయన స్థానంలో మరొకరి నియామకానికి అత్యున్నత న్యాయస్థానం సమయం ఇచ్చింది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే కొత్త జడ్జి నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగించవచ్చని పేర్కొన్నది. సోమవారం లోపు నూతన చైర్మన్ను నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది. సో మండే లోపుగా కొత్త చైర్మన్ ఆ ప్లేస్లోకి వస్తాడు, యాజ్ ఇట్ ఈజ్ ఎంక్వైరీ నడుస్తుంది. ఈయన అసలు కోరింది ఏంది? ఈయన పిటిషన్లో 12 పేజీల లేఖలో ఈయన రాసింది ఏంది? అసలు మీకు అర్హత ఎక్కడిది కమిషన్కి? ఈఆర్సీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కదా, ఈఆర్సీ ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది కదా ఛత్తీస్గఢ్ ఒప్పందం మీద అంటాడు. ఛత్తీస్గఢ్ ఒప్పందం మీద ఈఆర్సీ అనేది అసలు డెసిషనే తీసుకోలే.
అసలు ఈ ఎంక్వైరీ కమిషన్ అనేది కేవలం ఒక నివేదిక ప్రభుత్వానికి ఇస్తుంది, దానికే ఇంత భయపడుతున్నాడు. ఇంకా చర్యలు ఇవన్నీ తర్వాత. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపైన విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డితో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ విచారణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల తరపున సీనియర్ న్యాయవాదులు సుదీర్ఘంగా వాదన వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ లూథ్రా, కేసీఆర్ తరపున ముకుల్ రోహ్త్గి వాదించారు. వాదనల అనంతరం విచారణ కమిషన్ చైర్మన్ను మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చైర్మన్ మారుతున్నాడు గంతే. ఇంకా గట్టి ఆయన వస్తే ఇంకా గట్టిగా ఉండదు వాయింపు. చూడాలి ఏం జరుగుద్ది ఏంటి అన్నది. ఏదేమైనా అల్టిమేట్గా ఈ విచారణ నిష్పక్షపాతంగా కొనసాగాల్సిన అవసరం ఉంది. జాతి సంపదని మొత్తం కొల్లగొట్టిన దుర్మార్గులందరినీ బయటికి లాగాల్సిన అవసరం అయితే క్లియర్గా ఉన్నది. చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరుగుద్ది అన్నది. ఇంకా కేసీఆర్కి ఏం ఆప్షన్లు ఏం లేవుగా. మళ్ళీ కోర్టు, మళ్ళీ ఎంక్వైరీ కమిషన్, మళ్ళీ విచారణకు పిలిస్తే మళ్ళీ ఆయనని లెటర్లు రాసుడు, ఈ డ్రామా అంత ఉండదు ఇక భవిష్యత్తులో. మరి ఎంక్వైరీ ఎట్లా నడుస్తున్నది మనం చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.